guys. Today is day 2. Time early morning 3 అయింది. అలారం పెట్టుకొని మళ్ళీ లేచాను. అది ఇంత పొద్దున్న లేచేది అలవాట్లేదు. కాకపోతే ఒక స్పెషల్ వీడియో కానీ లేచాము. సో ఏంటనేది తెలుసుకోవాలంటే వీడియో పూర్తి చూడండి. ఫస్ట్ అయితే రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తామో తెలుసుకోవాలంటే వీడియోని కంటిన్యూగా చూస్తుండండి, మీకే తెలుస్తుంది. క్యాబ్ బుక్ చేయడానికి ట్రై చేశాము, కానీ మేబీ ఆడ్ అవర్స్ కావడం వల్ల అది బుక్ అవ్వలేదు. సో వేరే ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయేమో అని అలా వెళ్తున్నాము. తెల్లవారుజామునైనా కూడా మేము వెళ్ళే ప్లేస్ అక్కడికి వెళ్ళాలని ఎప్పటి నుంచో వెయిటింగ్ కాబట్టి బాగా ఎనర్జెటిక్గా ఎంతూజియాస్టిక్గా ఉన్నాం. ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము. మనం ఇప్పుడు సెహరీ చేయడానికి వెళ్తున్నాము. ఎక్కడికంటే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ హోటల్స్ ఇన్ హైదరాబాద్. 1986లో స్టార్ట్ అయ్యి 38 years హిస్టరీ ఉన్న హోటల్. ఓల్డ్ సిటీలో ఉండే ఈ హోటల్ 4 AM నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్కి కిరాక్ ఫేమస్. 9 AM కల్లా అన్ని ఐటమ్స్ అయిపోతాయి. ఇంకా రంజాన్ సెహరీ టైంలో అయితే అస్సలు నిలబడడానికి కూడా ప్లేస్ ఉండదు. బ్రేక్ఫాస్ట్ అంటే మీరు అనుకున్నట్లు ఇడ్లీ, పూరి, వడ, దోశ కాదు. అథెంటిక్ హైదరాబాదీ బ్రేక్ఫాస్ట్ లైక్ భేజా ఫ్రై, దమ్కా ఖీమా, భాజీ గుర్దా, మలాయి పాయా లాంటి ఇంకా కిరాక్ ఐటమ్స్ ఉంటాయి. అండ్ ఈ హోటల్కి టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ది బెస్ట్ ఐకానిక్ హైదరాబాదీ బ్రేక్ఫాస్ట్ అవార్డు కూడా ఇచ్చారు. ఎస్, ఈ పాటికే మీరు గెస్ట్ చేసేసి ఉంటారు. ఇట్స్ హోటల్ నయాబ్. హోటల్లో ఎంటర్ అవ్వగానే క్రౌడ్ అయితే టూ మచ్ ఉంది. ఫ్యామిలీ సెక్షన్ పైన ఉందంటే పైకి వచ్చాము. ఇక్కడ చూడండి, ఈ బయట ఎంతమంది ఉన్నారో వీళ్ళంతా వెయిటింగ్ అన్నమాట. జస్ట్ తినడం కోసం టేబుల్ ఎప్పుడు ఖాళీ అవుతుందా అని వెయిటింగ్. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే ఇక్కడ తినాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అండ్ దట్టు రంజాన్ టైంలో తినడం అనేది సూపర్. మార్నింగ్ 3 AMకి క్రౌడ్ చూడండి. ఓకే, ఎంత ఫేమస్ అయినా కూడా మరీ ఇంతనా? ఎలా ఉందంటే సిచ్యువేషన్, ఆ హోటల్ వాళ్ళే
కస్టమర్స్కి అయితే చెప్పేస్తున్నారు మీ సెహరీ టైం వెళ్ళిపోతుందేమో చూసుకోండి అని. అంటే మరీ అంత క్రౌడ్ అంతమంది వెయిటింగ్లో ఉన్నారు అన్నమాట. ఎందుకంటే 4:30 కల్లా కంప్లీట్ చేసేయాలి కదా. సో ఎలాగోలా మనకైతే టేబుల్ దొరికింది. ఇప్పుడు ఏమేమి ఐటమ్స్ ఆర్డర్ చేయాలని జస్ట్ ఒక లుక్ వేస్తున్నాను. యాక్చువల్గా ప్రతి ఒక్క ఐటమ్ మెనూలో ఉండే ఫేమస్ ఐటమ్స్ అన్నీ ఆర్డర్ చేయాలని అయితే ముందుగానే అనుకున్నాను. సో అదేవిధంగా అన్నీ జస్ట్ చూసి ఆర్డర్ చేసేయడమే. मलाई पाया, गुड़का फ्राई, दम का कीमा, भेजा फ्राई, ब्लैक पेपर, एक अचार चिकन, खिचड़ी कट्टा है, तंदूरी रोटी 6, रोटी रुमाली है बटर रुमाली 6, एक मलाई पाया, एक दम का कीमा, एक भेजा फ्राई ब्लैक पेपर, एक अचार चिकन, गुर्दा फ्राई है, 6 रुमाल रोटी, एक खिचड़ी कट्टा। ये कस्टर्ड है, स्वीट आपको नीचे मिल रहा है। ఎప్పుడు ఫ్రేమ్లో నేనే ఉంటే బాగుండదు కదా. సో అప్పుడప్పుడు మా టీమ్మేట్స్ షమా అండ్ ఫర్దీన్ని కూడా కవర్ చేయాలని నేను వీడియో తీస్తున్నాను. ఆర్డర్ చేసాం కదా, అది వచ్చే వరకు ఇలా టైంపాస్. ఫర్దీన్ వాటర్ తాగి థ్రోట్ క్లియర్ చేసుకుంటున్నాడు ఈజీగా అన్నీ వెళ్ళిపోవాలని. సో మన ఆర్డర్ అయితే వచ్చేసింది. మేమేమేమి ఆర్డర్ చేసామంటే మలై పాయా, భాజీ గుర్దా, భేజా ఫ్రై, అచారీ చికెన్, దమ్కా కీమా, ఖిచడీ ఖట్టా అండ్ రుమాలి రోటీ. ఇంకా మనము కుమ్మేయడమే ఆలస్యం. ఇంకా స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ ఐటెం అయితే టాప్ నుంచి స్టార్ట్ చేద్దాం. అదే భేజా ఫ్రై. భేజా అంటే అదేనండి బ్రెయిన్. మనం చిన్నప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు బ్రెయిన్ తిను బుర్ర బాగా పెరుగుతుందని అంటారే, అదే ఇది. బ్లాక్ పెప్పర్ భేజా ఫ్రై ఆర్డర్ చేసాము. నాకైతే రెడ్ చిల్లీ భేజా ఫ్రై కంటే కూడా బ్లాక్ పెప్పర్ది ప్రిఫర్ చేస్తాను. మీరు బ్రెయిన్ తిన్నారో లేదో, ఇట్ టేస్ట్స్ వెరీ సాఫ్ట్. కొంచెం ఎగ్ టేస్ట్ వస్తుంది. ఆనియన్స్, టొమాటోస్ వేసి స్పైసెస్ వేసి బాగా కుక్ చేశారు. నోట్లో వేసుకోగానే కరిగిపోయింది. మేమైతే అలా స్టార్ట్ చేసామో లేదో అప్పుడే ఫినిష్ చేసేసాం. అంటే దాని అర్థం అంత బాగుందని. నెక్స్ట్ ఐటమ్ ఈస్ పాయా. పాయా హోటల్ నాయాబ్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ డిషెస్. నేను లైఫ్లో ఎప్పుడు పాయా తినలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ పాయాలో 2 వెరైటీస్ ఉంటాయి. వన్ ఈజ్ నహారీ, అంటే బేసికలీ సూప్ అంటే ఇలాంటి సూప్ కాదు. పాయాని 4 hours బాగా టెండర్ అయ్యే వరకు బాయిల్ చేసి చేస్తారు. వీకెండ్స్లో ఆల్మోస్ట్ 40 డజన్ పాయా సేల్ అవుతుందంట. మేము ఆర్డర్ చేసింది పాయాలోనే 1 more వేరియంట్, అదే మలాయ్ పాయా. పాయా విత్ గ్రేవీ అండ్ మలాయ్ ఆన్ ద టాప్. గ్రేవీ టేస్ట్ సూపర్. ఆ పాయాకి ఉండే ఫ్యాట్ అంతా మెల్ట్ అయ్యి దాని ఫ్లేవర్ గ్రేవీకి వచ్చి అక్కడక్కడ మలాయి తగులుతుంటే టేస్ట్ అద్దిరింది. పాయా అంటే ఎక్కువ మీట్ ఏం ఉండదు, లైట్గా బోన్కి అతుక్కొని కొంచెం మాంసం అండ్ కొంచెం ఫ్యాట్ ఉంటుంది. ఆ 4 hours పాయాని బాయిల్ చేశాక వచ్చే ఫ్లేవర్ ఉందండి, సూపర్. అసలు ఊరికేనే డిష్ అంత ఫేమస్ అయిపోదు కదా. నెక్స్ట్ ఆన్ ద లిస్ట్ ఈస్ భాజీ గుర్దా. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. గుర్దా అంటే బేసికలీ కిడ్నీ. ఏంటి వీళ్ళు కిడ్నీ, బ్రెయిన్, పాయా అని పార్ట్స్ అన్నీ తింటున్నారని అనుకోకండి. దిస్ ఈస్ హైదరాబాదీ ప్యూర్ క్విజిన్. ఏ పార్ట్ కూడా వేస్ట్ చేయం. దేనికి అది టేస్ట్ ఆసమ్ ఉంటుంది. ట్రస్ట్ మీ గాయస్, యూ విల్ లవ్ ఇట్. చాలా బాగుంటాయి. ఈ భాజీ గుర్దా చేయడానికి ఫస్ట్ గుర్దా ఫ్రై చేసుకొని నెక్స్ట్ స్పైసెస్ అండ్ పాలకూర వేస్తారండి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి పాలకూర. నార్మలీ దీన్ని రైస్తో పాటు తినడానికి ప్రిఫర్ చేస్తారు, బట్ నేను డైరెక్ట్గా అలానే తినేసాను.
నాకు మామూలుగానే గుర్తా అంటే బాగా ఇష్టము. ఇంకా వీళ్ళ స్పైసెస్ అండ్ పాలకూర గ్రేవీ కాంబినేషన్తో టేస్ట్ ఇంకో లెవెల్కి వెళ్ళింది. ఒక పట్టు పట్టేశాను. ఫుల్ కాన్సన్ట్రేషన్ దాని మీదే ఉంది. నెక్స్ట్ ఐటమ్ ఈజ్ దమ్కా ఖీమా. యాక్చువల్లీ ఖీమాలో కూడా చాలా వేరియంట్స్ ఉంటాయి. దమ్కా ఖీమా ఈజ్ అ వెరీ యూనిక్ వన్. దీన్ని ఫస్ట్ రుమాలి రోటీ అండ్ మయోనీస్ కలిపి తిన్నాను. ఇది తింటుంటే ప్యూర్ ఘీ టేస్ట్ అండ్ సాఫ్రాన్ టేస్ట్ కలిపి చాలా యూనిక్గా వచ్చింది. దీనిపైన అయితే దేశీ ఘీ చాలా హ్యూజ్ క్వాంటిటీలో వేశారండి. ఎవరైనా ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, ఇలాంటివి అవాయిడ్ చేయాలంటారు. మేము మాత్రం దాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నెక్స్ట్ ఐటమ్ ఈస్ అచారీ చికెన్. యాక్చువల్లీ ఇక్కడ 4 AM బ్రేక్ఫాస్ట్ త్రూ అవుట్ ద ఇయర్ ఉంటుంది. కానీ రంజాన్ సెహరీ సీజన్లో కొన్ని డిషెస్ స్పెషలీ ఆ టైంలో మాత్రమే అవైలబుల్ ఉంటాయి. అందులో ఒకటి అచారీ చికెన్. నేనైతే బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఆర్డర్ చేశాను, బట్ నాకైతే అంత నచ్చలేదు. అచార్ అంటే బేసికలీ పికిల్ అండి. మేబీ పికిల్ బాగా నచ్చే వాళ్ళకి ఇది నచ్చుతుందేమో. నాకైతే అంతగా అయితే నచ్చలేదండి. భేజాతో స్టార్ట్ అయ్యి పాయా, గుర్దా, కీమా, అచారీ చికెన్, ఇలా మా జర్నీ సాగుతూ కిచిడి ఖట్టాతో ముగిసిందండి. ఫైనల్గా కిచిడి ఖట్టాతో ఎండ్ చేయాలనేసి కిచిడి అయితే వేసుకున్నాను. కిచిడి అండ్ ఖట్టా అంటే పుల్లగా టేస్ట్ ఉంది. ఇది హైదరాబాదీ ఫేమస్ అనుకోండి. ఇది కూడా టేస్ట్ బాగుందండి. ఇది కూడా దీంతో కాంబినేషన్ అయితే దమ్కా ఖీమా, ఇందాక తిన్నామే దమ్కా ఖీమా రుమాలి రొట్టెలో, దాన్ని ఇందులో మిక్స్ చేసుకొని కలిపి తింటే కిచిడి ఫ్లేవర్, కీమా ఫ్లేవర్ రెండు బ్లెండ్ అయ్యి ఊర మాస్ టేస్ట్ ఉంది. కడుపు నిండిపోయింది. ఇక్కడ దాకా తిన్నాము. తినేటప్పుడు ఎందుకు మాట్లాడాలిలే అనేసి టోటలీ ఫోకస్ అంతా ఫుడ్ మీద పెట్టి తింటూ ఉన్నాను. తిన్నాను. వర్దీన్ గడ్ పాన్ వేసుకున్నాడు. నాకు పాన్ అలవాట్లేదు. ఒక మంచి టీ తాగుదామని వెళ్తున్నాం. వెనకాల మా బేబీ లాస్ట్ వ్లాగ్లో చార్మినార్ దగ్గర రంజాన్ సీజన్లో క్రౌడ్ చూపించాను కదా. ఇప్పుడు మేము వెళ్తున్నప్పుడు టైం మార్నింగ్ 4:30 అవుతుంది. స్టిల్ 4:30కి కూడా షాప్స్ ఇంకా ఓపెన్లో ఉన్నాయి. ఇంకా షాపింగ్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు చూడండి. వాళ్ళు మార్నింగ్ ఈ టైంకి ఇంకా క్లోజ్ చేసుకొని వెళ్తారంట.
మళ్ళీ వన్స్ అగైన్ అట్ ద చార్మినార్. ఊరికే ఫొటోస్ వీడియోస్ కోసము కొంచెం స్లో డౌన్ అయ్యాము. టీ తాగడానికైతే నిమ్రాకు వచ్చాము. ఇది కూడా బాగా ఫేమస్ స్పాట్, మీకు తెలిసే ఉంటుంది. సో ఫైనలీ ఒక టీ మీకోసం ఈ వ్యూలో క్యాప్చర్ చేశాను. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. సబ్స్క్రైబ్ టు ది ఛానల్. విషయము బాగా తినేసి మంచిగా ఒక టీ తాగి ఇప్పుడే మళ్ళీ రూమ్కి వచ్చాము. ఏదైనా కానీ ఈ రంజాన్ మంత్లో పొద్దున్నే లేస్తాము, లేచాక తినబుద్ధి కాదు, ఇంకా నిద్ర మబ్బులో ఉంటాము. సో తినేసిన తర్వాత మళ్ళీ ఒక రౌండ్ నిద్ర వస్తుంది చూడండి, అది మాత్రం అల్టిమేట్ ఉంటుంది. ఇప్పుడు మనం అదే చేయబోతాం. తిన్నాము, మళ్ళీ ఒకసారి ఇంకో రౌండ్ పడుకున్నాం, అది విషయము. సో వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.